నమస్కారం 9 న్యూస్ కి స్వాగతం. సతనపల్లి పట్టణ వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా గుజర్లపూడి కృపావరం నియామకం జరిగింది. ఈ సందర్భంగా బుధవారం నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు సహారా మౌలాలి ఆధ్వర్యంలో రాష్ట్ర జలవనరుల మంత్రివర్యులు అంబటి రాంబాబు ఆయనకు పూలమాలలు వేసి అభినందించారు. శాల్వా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ కృపవరం ఎప్పటి నుంచో పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నాడని, ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి పట్టణంలో పార్టీని బలోపేతం చేయాలన్నారు. బడుగు బలహీన వర్గాలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉందని, ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ఈ సందర్భంగా కృపవరం మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన మంత్రి అంబటి రాంబాబుకు రుణపడి ఉంటానని, పార్టీ అభివృద్ధి కృషి చేస్తానని వివరించారు. ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా కృపారావు గారిని నియమించాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు రికమెండ్ చేయడం జరిగింది. అది నిన్న ఆగస్టు 6 ప్రెస్లో కూడా వచ్చింది. ఆ సందర్భంగా అందరం కూడా వారిని అభినందించేటటువంటి కార్యక్రమంలో ఉన్నాం. కృపారావు పార్టీకి మొట్టమొదటి నుంచి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. నాకు చాలా చిరపరిచితు. పార్టీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పార్టీ కోసం ఆహరించడం కష్టపడేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి మన పట్టణ ఎస్సీసీఎల్ కన్వీనర్గా జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం చాలా సంతోషమని, ఇలాంటి కార్యకర్తలను గుర్తించి పార్టీకి పనిచేసుకోవడం అనేది కూడా పార్టీకి చాలా అవసరం అనేది నేను భావిస్తూ ఉన్నాను. రేపు ఎన్నికల్లో కూడా ఆ వార్డులోనే కాదు, అన్ని వార్డుల్లోనూ కృపారావు ఉన్నటువంటి మిత్రులు కలిసి పెద్ద ఎత్తున మనకి పార్టీకి అండగా నిలబడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ కృపారావుని మరొకసారి ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. వారి మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున వారికి ఇంకా ఉన్నత పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.